చిరకాల వాంఛ నెరవేర్చారు. ఉద్యోగులు పెన్షనర్లకు ప్రకటించిన ఆరోగ్య బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు సంఘాల నేతల ధన్యవాదాలు. చూడు, చిరకాల వాంఛ నెరవేర్చారట. ఏమున్నది చిరకాల వాంఛ? ఏంటిది అది? ఉద్యోగులు పెన్షనర్లకు ప్రకటించిన ఆరోగ్య బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి. పథకాలు ప్రకటించడం వరకే చరిత్రలో నిలిచిపోతాయి. పథకాలు అమలు చేస్తే పటిష్టంగా దానివల్ల లబ్ధి జరిగితే, ఉద్యోగులకు కావచ్చు పెన్షనర్లకు కావచ్చు లబ్ధి జరిగితే చరిత్రలో నిలిచిపోతే తప్ప ప్రకటనలు మాత్రం చరిత్రలో నిలిచిపోవు. ఇక సంఘాల నాయకులు ఎట్లుంటారు అనేది వాళ్ళకే తెలియాలి. సో చిరకాల వాంఛ నెరవేర్చారు. చిరకాల వాంఛ కాదు, ఇవాళకు ఇప్పుడు నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శనం తర్వాత పదే పదే మాట్లాడారు వీళ్ళు మనకు పెన్షనర్ల గురించి. సరే, వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళ బకాయిలు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రభుత్వం వాళ్ళు చనిపోయిన తర్వాత బీమా ఇస్తాను ప్రకటిస్తుంది అనేది నిన్న ఒక అంశాన్ని లేవనెత్తారు. నిజంగా అది కరెక్టే. వాళ్ళకి దాదాపు ఇప్పుడు బతుకున్నారు, వాళ్ళకు వైద్య ఖర్చులకు కావచ్చు, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, వివిధ అవసరాల కోసం కావచ్చు, ఆ డబ్బులు రిలీజ్ చేయాల్సినటువంటి దాదాపు 16,000 కోట్లు బకాయిలు పడిపోయినాయి ఈ ప్రభుత్వం దగ్గర. ఆ బకాయిలు తీర్చాల్సిన ప్రభుత్వం ఆ బకాయిలు తీర్చకుండా చనిపోతే ప్రమాద బీమా కింద ₹1 కోటి ఇస్తాం, మీరు హాస్పిటల్లో మీరు 1.5% బేసిక్ పే నుంచి కట్ చేసుకొని హాస్పిటల్లో ఉచిత క్యాష్లెస్ వైద్యం అందిస్తామని ఈ 2 పథకాలు ప్రకటించి అసలు బకాయిల గురించి అసలు ఏం మాట్లాడకపోవడం, పిఆర్సీ గురించి డిఏల గురించి ఏం మాట్లాడకపోవడం అనేది ఉద్యోగ పెన్షనర్ల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరంగా మనం చెప్పవచ్చు. నిన్న ఉద్యోగ సంఘాల నాయకులపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. మీరు బాగా చేస్తున్నారు సార్, ఈ 2 పథకాలు ప్రకటించినందుకే మాకు సంతోషంగా ఉందనేది వీళ్ళు సీఎంని కలిసిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. దానికి సంబంధించినటువంటి వార్త. పరీక్ష